స్టైఫండ్ పెన్షన్ల డిమాండ్తో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్స్ సమ్మె కొనసాగుతోంది. రిమ్స్ నుంచి కలెక్టరేట్ వరకు జూనియర్ డాక్టర్స్ ర్యాలీ జరిపి అనంతరం రిలే దీక్షలు చేపట్టారు. పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యవసర సేవలు కొనసాగిస్తూ నిరసన చేపడుతున్నామని, ఈ నెల 17వ తేదీ నుంచి పూర్తిస్థాయి సమ్మెలోకి వెళతామని జుడా సంఘం హెచ్చరించింది. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్స్ పరిష్కరించాలని జుడా అధ్యక్షుడు భార్గవ్ కోరారు. హైక్ కోసం గవర్నమెంట్ని అడగడం జరిగింది. వాళ్ళు దాన్ని ఇవ్వకపోగా 3% ఇస్తామని చెప్పి మాకు అవమానించి పంపించడం జరిగింది. మాకు ఈ విషయంలో న్యాయం కావాలి. దాంతోపాటు రిటైర్మెంట్ ఏజ్ అనేది 65 సంవత్సరాలు 68 సంవత్సరాలు పెంచుతామని చెప్తున్నారు. అలా జరగకూడదు. అలా జరగడం వల్ల యంగ్గా వచ్చి డాక్టర్స్ అందరికీ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని తగ్గిపోతాయి. అండ్ మూడోది ఏంటంటే ఎంఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్కి తగ్గించారు. వాళ్ళ పరిమితి అసిస్టెంట్ ప్రొఫెసర్గా కావాల్సిన లిమిట్ అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నిరసన తెలపడానికి ఈరోజు కలెక్టరేట్ వరకు హిమ్స్ ఒంగోలు నుంచి ర్యాలీ జరపడం జరిగింది. ఈ ర్యాలీ మొత్తం కూడా పీస్ఫుల్గా జరగడానికి కోసమని అన్ని పర్మిషన్స్ తీసుకొని మేము అక్కడ ఎమర్జెన్సీలో కూడా మా డాక్టర్స్ ఇంకా ఉన్నారు, వర్క్ చేస్తున్నారు రిమ్స్ ఒంగోలులో. వాళ్ళ వర్క్తో పాటుగా మేము కూడా ఇక్కడ వచ్చి మా నిరసన తెలపడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు మా డిమాండ్స్ ఒకసారి వినడానికి మా అవకాశం ఇస్తారని కోరుతూ మేము మా నిరసనని తెలుపుతున్నాం. ఒకసారి మీ గవర్నమెంట్ మా ప్రాబ్లమ్స్ పట్టించుకొని మాకు అవకాశం ఇస్తే మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. మేము హెల్త్ సెక్రటరీకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. 2-3 సార్లు ఈ విషయం చెప్పడం జరిగింది. మేము చెప్తున్నా కూడా మిగిలిన స్టేట్స్తో పాటు మాకు తక్కువగా ఇస్తున్నారు వేతనాలు. చాలా రోజుల నుంచి 2 సంవత్సరాల నుంచి మేము ఎలానే తక్కువ ఇస్తున్నా కానీ గవర్నమెంట్కి అంత పని చేస్తున్నాం. పక్క రాష్ట్రంలో తెలంగాణ మనకంటే ఎక్కువ ఇస్తుందని విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోలేదు. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ కిందకి దిగొచ్చి మా నిరసనని, మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.